హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ కొత్తిమీర పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కొత్తిమీర కట్టని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొన్ని వేరుశనగ పలుకులు వేరుశనగ పలుకుల ప్లేస్లో మీరు నువ్వులు కూడా తీసుకోవచ్చండి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి ముందుగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకుంటాము. మీరు కొత్తిమీర ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు చింతపండు తీసుకోండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే మీరు ఎక్కువగానే తీసుకోవచ్చండి. అది వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత కొన్ని టమాటా పళ్ళు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకుంటాము. ఈ 3 వేగిన తర్వాత టమాటా పండ్లు, కొత్తిమీర, పల్లీలు 3 కలిపి బరకగా మిక్సీ పట్టుకుంటే రోట్లో రుబ్బినంత టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. దోశకి, ఊతప్పంకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసుకుంటాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండితోని ఊతప్పం వేసాను. క్యారెట్, కొత్తిమీర, అల్లము, జీలకర్ర, ఉల్లిపాయలతోనే అన్ని కలిపేసి ఊతప్పం వేసానండి. కొత్తిమీర హెల్త్కి చాలా మంచిదండి. అల్సర్తో బాధపడుతున్న వాళ్ళకి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో వేడి తగ్గిస్తుంది. పుదీనాతో కలిపి తీసుకుంటే హెల్త్కి ఇంకా మంచిదండి. విటమిన్లు ఎక్కువగా ఉంటాయండి. శరీరంలోని కొవ్వును కరిగించే లక్షణం ఈ కొత్తిమీరకు ఉందండి. జీర్ణక్రియకు చాలా మంచిది. అన్నంలో కూడా ఈ పచ్చడి కలుపుకొని తినవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. నా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చిన ఒక చిన్న లైక్ నా వీడియో కొంతవరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.